నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ బెల్లి జనార్దన్ అకాల మరణం ఆర్మీ వర్గాల్లో మరియు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఆర్మీ ఉన్నతాధికారులు మరియు మాజీ సైనిక సంఘం ప్రతినిధులు నోములలో ఉన్న జనార్దన్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా మరియు రాష్ట్ర ఆర్మీ సభ్యులతో కలిసి వచ్చిన కల్నల్ శ్రీనివాసరావు జనార్దన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్లకు ప్రభుత్వం మరియు సైన్యం నుంచి అందాల్సిన అన్ని రకాల సదుపాయాలు, పెన్షన్ బెనిఫిట్స్ మరియు ఇతర ప్రయోజనాలు సకాలంలో అందేలా తాము పూర్తి బాధ్యత తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నా పేరు నల్గొండ సుధాకర్, మాజీ సైనికుడిని. మా స్వగ్రామం వచ్చేసి హాలియా. ఈరోజు బెల్లి జనార్దన్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. చాలా మంచి వ్యక్తి, చాలా మందికి మోటివేషన్ క్లాసెస్తో పాటుగా చాలామంది యువకులని మంచి దారిలో పెట్టే దిశ కూడా ముందున్నాడు. రియల్ ఎస్టేట్లో కూడా చాలా మంచిగా ఎదిగి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చాలామందిని ఆయనలాగా ఎదిగే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించినటువంటి మంచి వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన లేకపోవడం అయితే చాలా బాధాకరం. ఒక విషయం ఏంటంటే, మా నల్గొండ జిల్లా తరఫున నేను చెల్లైతే మా కల్నల్ గారు శ్రీనివాసరావు గారు ఎప్పుడు తోడున్నాడు. ఎప్పుడు పిలిచినా కూడా రావడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఈ కుటుంబానికి ఎప్పుడు అండదండగా మేమైతే ఎండాకాలం ఉంటాము. మా అతిశైకులం అందరం కూడా ఒక ఫోన్ చేస్తే ఎప్పుడైనా వస్తాం. ఇక్కడే కాదు, ఇటువంటి వ్యక్తికే కాదు, ఏ వ్యక్తికైనా సరే మాకు మాజీ సైనికుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చిందని మేమైతే తోడుంటాం. ఇందాక మా కల్నల్ గారిని ఒక విషయం మీరు మీడియా తరఫున ఒక మాట అడిగారు, వాళ్ళ పిల్లలకి ఏమన్నా భవిష్యత్తులో చూడాలనేది. కాకపోతే వాస్తవంగా మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న అన్న. మా మాజీ సైనికుల్లో చాలా వరకు వాళ్ళ యవ్వనం అంతా కూడా దేశం కోసానికే దారపోసుకొని వస్తాం. రిటైర్డ్ అయిన తర్వాతకు వస్తే ఇక్కడ కూడా ప్రభుత్వాలు ఏవి కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. జీవోలు పాస్ చేసిరే తప్ప ఎక్కడ కూడా మాజీ సైనికులకి ఏది కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మీరు అడిగినట్టుగా వాస్తవంగా మా పిల్లలకు భవిష్యత్తు అనేది లేదు. నేను కూడా 17 సంవత్సరాలు చేసి వచ్చిన నాకు చిన్న పిల్లలు, నాకు కూడా సరే ఈరోజు కూడా వీళ్ళ పాపలు కూడా బెల్లి జనార్దన్ పిల్లలు కూడా చదువుకునే స్థాయి, సెటిల్ అయిన వారు కాదు. వాళ్ళ వివాహం చేయడానికి కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఈ విధంగా కూడా ప్రభుత్వం దీన్ని గ్రహించి మాజీ సైనికుల కోసానికి, వారి పిల్లలకే కానీ వారి భవిష్యత్తు కోసానికి వారు కూడా తోడుండాలని ప్రభుత్వాన్ని అయితే మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. జై జవాన్. ఉదార్ మేజర్ గారు సిగ్నల్స్ నుంచి రిటైర్ అయిపోయినాను. ఆ తర్వాత బెల్లి జనార్దన్ గారితో మాకు 5 ఏళ్ళ అనుభవం. 2019 నుంచి తర్వాత చిన్నగా పరిచయం ఉండే. 21 నుంచి కొంచెం బలం పడింది. అతను ఒక సైనికుడిగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సైనికుడిగా ఎదిగి ఆ తర్వాత తను ఒక నిర్మాత స్థాయి వరకు వెళ్ళాడంటే చాలా కృషి చేశాడు. అతను వారికి సహకరించి వాళ్ళ కుటుంబం కూడా చాలా వరకు అతనికి ప్రోత్సాహం కలిగించింది. అతను ఒక టైగర్ టీంని తయారు చేశాడు రియల్ ఎస్టేట్లో. అదొక సంచలనం. అతను ఎంతోమందికి దిక్సూచిగా ఉన్నాడు. అలాగే చాలా మోటివేషన్ క్లాసెస్ ద్వారా ఎంతోమందిని మోటివేట్ చేసి వాళ్ళ చదువుల విషయంలో పిల్లలకి చాలా వరకు చేసి, ఈవెన్ దో మన నకరేకల్లు పట్టణంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. నల్గొండ జిల్లా సైనిక్ బోర్డుకు కూడా ఎన్నో రకాలుగా అందుబాటులో ఉంటూ అన్ని రకాల సామాజిక కార్యక్రమాల్లో భాగం పంచుకున్నాడు. కానీ ఇతన్ని కోల్పోవడం చాలా వరకు బాధాదాయకం. ఒక నల్లగొండ జిల్లాకే కాదు, మన ఇండియన్ ఆర్మీ వాళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇతను ఎదిగిన దాన్ని బట్టి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మనిషిని కోల్పోయినామనే భావన ఎప్పుడు ఉంటుంది. అలాగే తెలంగాణ వాళ్ళలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అనుకూలంగా అందుబాటులో ఉండేవాడు. ఎవరికేమో కష్టం వచ్చినా కూడా తను ఉండేవాడు. అలాంటిది మనిషిని దూరం చేసుకోవడం మాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. రెండోది, ఇప్పుడు మన కల్నల్ గారు చెప్పినట్లుగా నల్లగొండ జిల్లానే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణ మొత్తంలో ఎక్కడ జరిగినా చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు మనోబలాన్ని కలిగించి వాళ్ళకు అండదండగా ఉండడానికి అన్ని విధాలా కృషి చేస్తాం. అలాగే ఇదే కాకుండా సైనికులకి, మాజీ సైనికులకు ఉన్నటువంటి అనేక రకమైన సమస్యలను కూడా స్పందించి ఒక టీమ్గా మేము పోరాడడానికి తయారు చేస్తున్నాము. అందులో మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటాం. జై హింద్, జై భారత్. నా పేరు కల్నల్ డాక్టర్ శంకర్ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి. ఈరోజు పాలెం విలేజ్లో మండలం పాలెం గ్రామంలో మా మాజీ సైనికుడైన జనార్దన్ యాదవ్ ఆకస్మిక మరణం జరగడం మా మాజీ సైనికులందరికీ కలిచివేసింది. ఈరోజు వారికి సంతాపంగా మాజీ సైనిక తెలంగాణ ఉమ్మడి జిల్లాలో ఉన్న నల్గొండ జిల్లాలో ఉన్న మాజీ సైనికులందరినీ ఈరోజు ఈ గ్రామం విచ్చేసి వారి కుటుంబాన్ని ఓదారుస్తూ ఈరోజు మా మాజీ సైనికుడైన జనార్దన్ యాదవ్ గారి సంస్మరణ సభకి వచ్చిన మాజీ సైనికులందరూ
వాళ్ళు ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈ కుటుంబాన్ని మేము ఓదారుస్తూ ఈ కుటుంబం యొక్క బాధ్యతని మా మాజీ సైనికుల ద్వారా వారికి రాబోయే పెన్షనే కానివ్వండి, భార్యకి పిల్లలకి, అలాగే వారి కుటుంబానికి గవర్నమెంట్ తరపున మా డిపార్ట్మెంట్ తరపున రావాల్సిన క్లెయిమ్స్, ఇన్సూరెన్సులు కానీ, పెన్షన్ కానీ, అలాగే పిల్లలకి విద్యకి కావాల్సిన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కానీ మేమందరం మాజీ సైనికులం మా జిల్లా సైనిక కార్యాలయం తరపున టేకప్ చేసి అతి త్వరలో ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చే విధంగా ఈరోజు మీ మాజీ సైనికులందరం కంకణం కట్టుకొని ఈరోజు ఈ గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అలాగే తెలంగాణ ప్రాంతంలో ఏ మాజీ సైనికులైనా, ఏ సైనికులైనా అకాల మరణం చెందడం, వారు స్వర్గీయులు కావడం, దేశ భద్రతలో వారు చేసిన సేవలకు విలువలుగా మా మాజీ సైనికులు ముందుండి వాళ్ళు నివాళులు అర్పించడం అనేది మా బ్రతికున్న మాజీ సైనికుల బాధ్యత. కాబట్టి ఈ బాధ్యతను మేము మా భుజాల మీద వేసుకొని ఈ కుటుంబాలకు రక్షణగా అలాగే ఆ పిల్లలకు తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే మాజీ సైనికుల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సైనికులందరూ ఈ వార్త విని దిగ్భ్రాంతి చెందడం జరిగింది. గెల్లి జనార్దన్ యాదవ్ ఒక మాజీ సైనికుడే కాకుండా ఒక సామాజికవేత్త, ఒక ఫిలిం డైరెక్టర్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఎంటర్ప్రినర్, అలాగే ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ముందుండి మా మాజీ సైనికుల సమస్యల్ని మా రాష్ట్ర సైనిక కార్యాలయం దృష్టికి తీసుకురావడం, అలాగే భారత ప్రభుత్వం రక్షణ వ్యవస్థ దృష్టికి తీసుకురావడం, ఆయన దినచర్య భాగంగా ఆయన ఒక సామాజికవేత్తగా ముందుండి నడిపించే వ్యక్తి ఈరోజు వారి కుటుంబానికే లేకుండా పోవడం అనేది నిజంగా దురదృష్టకరమైన విషయం. ఇలాంటి సందర్భంలో మేము వారి కుటుంబానికి తోడుగా ఉంటామని ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ సైనికుల సంక్షేమం తరపున అలాగే మాజీ సైనికులందరి తరపున ఈరోజు మీ ముందుకు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. మాజీ సైనికుల కుటుంబాలకి గవర్నమెంట్ ఎలాంటి జాబు ప్రామిస్ చేయదు. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఆ భారం భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోదు. కాకపోతే వారికి రావాల్సిన డ్యూస్ ఏదైతే ఇన్సూరెన్స్లు ఉన్నాయో, ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కానివ్వండి, డిఫెన్స్ సర్వీస్ ప్యాకేజ్ అనే ఒక ప్రత్యేకతరమైన ఇన్సూరెన్స్ మాజీ సైనికులకు ఉంటుంది. ఇలాంటి దాదాపు పెద్ద మొత్తంలో వాళ్ళ కుటుంబానికి రక్షణగా వచ్చే అవకాశం ఉంది. అవన్నీ బెనిఫిట్స్ అన్నీ సకాలంలో అందించడమే మా బాధ్యత. అలాగే కుటుంబం పిల్లలకు కావాల్సిన ఉన్నత విద్యకి ఈ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది. వాళ్ళకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అని ప్రతి సంవత్సరం పిల్లలకు కట్టే ఫీజుల్ని ఉన్నత విద్య అందేంత వరకు ఆ పిల్లల్ని మా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఈ స్కాలర్షిప్ స్కీముల్ని అందించడం, అలాగే మా మాజీ సైనికుల యొక్క సంక్షేమ సంఘం తరఫున కొంత పారితోషికం గవర్నమెంట్ ద్వారా కూడా వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా త్వరలో డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ తరఫున మనం శాంక్షన్ చేసే విధంగా మేము ముందుకు సాగుతాం.